హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి మన తెలుగువారి కోసం ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదన్నమాట. జస్ట్ ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా అయితే రావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎయిర్పోర్ట్లో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయిన ఏఐ క్లాస్కి సంబంధించి ఒక వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు. సో ప్రజెంట్ వీళ్ళు అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 2nd జూలై వరకు మాత్రమే టైం ఉంటుంది. సో ఆ డేట్లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ప్రజెంట్ ఇంకా మనకి ఏమేమి నోటిఫికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయంటే ఇదే ఎయిర్పోర్ట్లలో మనకి డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ డైరెక్ట్గా అప్లై బటన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీరు ఇక జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు రిజిస్టర్ చేయాలని చెప్పేస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, తర్వాత మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అండ్ మీరు మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. మీకు ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. తర్వాత పాన్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, లేకుంటే నో పెట్టాలి. సో తర్వాత ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి జాబ్స్కి సంబంధించి కూడా అలాగే మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఎయిర్పోర్ట్లలో భర్తీ చేసినటువంటి యొక్క అసిస్టెంట్ సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగాలకి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం 60% మార్కులతో జనరల్ వాళ్ళైతే అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55% మార్కులతో 12th పాస్ అయితే సరిపోతుంది. ఏ విభాగంలో 12th పాస్ అయినా ఎలిజిబుల్ అంటే 12th అంటే ఇక్కడ మీరు ఇంటర్ వాళ్ళైనా ఎలిజిబులే, డిప్లొమా వాళ్ళైనా, ఈవెన్ మీరు ఐటీఐ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. దాంతోపాటు ఇంకా మీకు వేరే లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ వస్తే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మనకి తెలుగు వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రిఫరెన్స్కి అయితే చూస్తారనమాట. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అంటే ఎయిర్పోర్ట్లో మీరు ఇక్కడ ఆపరేషనల్ వర్క్స్ మీరు చూడాల్సి ఉంటుంది. అలాగే అసిస్టెంట్స్ టు ప్యాసింజర్స్. సో ఎవరైతే ఎయిర్పోర్ట్స్కి వచ్చే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందులో అంటే బ్యాగేజ్ ఉంటుంది కదా, బ్యాగేజ్కి సంబంధించి హ్యాండ్లింగ్ విషయంలో కానీ, లోడింగ్ అండ్ అన్లోడింగ్కి సంబంధించి బ్యాగేజ్, మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్ యాక్టివిటీస్కి సంబంధించి ఇలా మనకు ఈ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అక్కడ ఎయిర్పోర్ట్లో మనకి ఎక్స్రే మిషన్ ఉంటుంది, లేదంటే కన్వేయర్ బెల్ట్ ఉంటుంది కదా, బ్యాగేజ్ అన్ని లగేజ్ అన్ని చెక్ చేసేది. అక్కడ మీరు కూడా డ్యూటీస్ ఇస్తే అక్కడ మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, జూలై 2nd వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించి డీటెయిల్డ్ వీడియో చేస్తా, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి పూర్తిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నాకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో నాకు కూడా ఐడియా అయితే వస్తుందన్నమాట. సో జాబ్స్కి సంబంధించి మీకు కేవలం ఆన్లైన్ అప్లై మాత్రమే ఇచ్చేయాలి. మీరు ఎక్కడ కూడా పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదని చెప్పేసి కూడా డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఆన్లైన్లో షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సాలరీస్ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ ఇయర్లో మీకు 21,500 ఎవ్రీ మంత్ పే చేస్తారు. సెకండ్ ఇయర్లో మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది 22,000 అండ్ థర్డ్ ఇయర్లో మీకు 22,500. ఈ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే లీవ్స్ ఉంటాయి, ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ ఎంత ఉండాలి అంటే మనకి June 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి
27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు అన్ని కూడా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మీకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించి మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయిన ఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ అనేది ఉంటుందన్నమాట. ఏఐ క్లాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఈ సంస్థ వాళ్ళు ప్రజెంట్ మనకి సెక్యూరిటీ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే పాన్ ఇండియా బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్. సో చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రాక్ట్ అనగానే చాలామంది లైట్ తీసుకుంటారు. బట్ ఇందులో కనుక మీరు ఒక్కసారి ఇరికినట్లయితే మీకు ఫర్దర్గా జాబ్ అనేది మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు జాబ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్గా వీళ్ళు ఎప్పుడూ కూడా మనకి కాంట్రాక్చువల్గానే తీసుకుంటూ ఉంటారు, మీకు ఫర్దర్గా కూడా కంటిన్యూ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ వీళ్ళు ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ చేస్తారంటే సో మనకి మన తిరుపతిలో ఉంది. ప్రజెంట్ తిరుపతి లొకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తిరుచిరపల్లిలో అండ్ మధురై, భువనేశ్వర్, ఉదయ్పూర్, సో ఈ విధంగా వేరియస్ లొకేషన్స్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు వేరియస్ లొకేషన్స్లో కూడా మనకి తెలుగు వాళ్ళకైతే అంటే తెలంగాణ వాళ్ళకైతే సో మీకు మన హైదరాబాద్లో కూడా మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మాత్రం మీకు తిరుపతిలో పోస్టింగ్ ఉంటుంది. మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మీకు ఫర్దర్గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఎటువంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు, జస్ట్ ఇంటర్ సర్టిఫికేట్ లేదంటే 12th సర్టిఫికేట్ లేదంటే మీకు ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ పాస్పోర్ట్ కానీ అక్కర్లేదు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేవలం 100 రూపీస్ ఇచ్చారు ఫీ. అండ్ జనరల్ ఓబీసీ అబ్బాయిలు అయితే 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకి 11th జూన్ రోజు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఆ రోజు మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాయి ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్గా. మీకు అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఇంటర్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్, ఆధార్ కార్డు అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ ఫీకి సంబంధించి డీటెయిల్స్కి సంబంధించి అండ్ మీకు సిగ్నేచర్ డాక్యుమెంట్. సో ఇవన్నీ వచ్చేసి మనము ఫోటో సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు అయితే ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే అవుతుంది అప్లై చేయడానికి. సో ఇది మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని చెప్పేసి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ అవకాశం ఉంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబుల్ కాబట్టి సో మన తెలుగు వాళ్ళకైతే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. సో మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి వాళ్ళు చెప్తారు ఏ లొకేషన్లో కండక్ట్ చేస్తారు అనేది, అది కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.